ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గడిచిన దినాల్లో దేవుని కృపతో కొరింథీయులకు రాసిన పత్రికలను మనం ముగించి ఉన్నాము. ఈ దినము గలతీయులకు రాసిన పత్రిక మనము ప్రారంభించబోతున్నాం. ఈ దినమైతే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 10 వచనాలను మనము ధ్యానించుకుందాం. మనుషుల మూలముగనైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయులనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టునకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినడలా అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించినడలా వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనగోర్చుచున్నానా, దేవుని దయను జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గలతీయులకు రాసిన పత్రిక గురించి చిన్న వివరణ మనము నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి సుమారుగా 13-14 పత్రికలలో ఈ గలతీ పత్రిక అనేది ఆయన మొట్టమొదటిగా రాసిన పత్రిక. కానీ పండితులు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఇది క్రమపరిచారు. కానీ అపోస్తలుడు పౌలు రాసినటువంటి పత్రికలలో గలతీ పత్రిక అనేది అది మొదటి పత్రిక. ఆయన సంఘానికి కాదు, ఆయన గలతీ ప్రాంతంలో కొన్ని సంఘాలు ఆయన స్థాపించాడు. అందుకే ఆయన గలతీయులకు అని చెప్పి ఒక్క పదాన్ని ఆయన ఉపయోగించారు. గలతీయులకు అన్నప్పుడు అంతియోకయ, ఇకోనియా, లూస్త్రా, దెర్బే అని ఈ పట్టణాలు గలతీతో కలిపి ఆయన ప్రాంతంలో సంఘాలు స్థాపించాడు. ఈ సంఘాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఆయన ఎదుగుతున్నప్పుడు తను సువార్త ప్రకటించి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ విశ్వాసం ద్వారా రక్షించబడగలరు అన్నటువంటి మూల అంశాన్ని ఆ ప్రాంతంలో బోధించాడు. అయితే గలతీలో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏమిటంటే చాలామంది జూడాయిజంకి సంబంధించిన వ్యక్తులు వచ్చి అక్కడ కలవరపరిచారు. వేరే వేరే విధమైన బోధనాలు బోధించి అపోస్తలుడైన పౌలుకి దూషించారు. ఆయన ఎవడు అపోస్తలుడిగా ఉండడానికి అని. అలాగే ఈ యొక్క రక్షణ అనేది ఉచితంగా ఎలా వస్తుంది, కృప ద్వారా ఎలా వస్తుంది, మన ధర్మశాస్త్రం పాటించడం బట్టి కదా, ధర్మశాస్త్రమే మూలమని జూడాయిజం వాళ్ళు రకరకాలుగా బోధించి గలతీ ప్రాంతంలో చాలా మరి డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఆయన ఈ యొక్క పత్రికను ఆయన ధైర్యంగా వారికి హెచ్చరిస్తూ రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. అందుకే ఆయన మొదటి వచనంలో అంటున్నాడు, మనుషుల మూలంగా కానీ మనుషుల వలన కానీ కాక యేసుక్రీస్తు వలన ఆయన మృతులను లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుగా నియమింపబడిన పౌలును నేను. అయ్యో, నేను అపోస్తలుడు కాను అని చెప్పి మీ ప్రాంతాలు విమర్శిస్తున్నారు కదా. కానీ మృతులలో నుండి లేపిన దేవుడే, యేసుక్రీస్తును లేపిన దేవుడే నేను అపోస్తలుడుగా నియమించాను. ఇది ఏ మనుషుని వల్ల నాకు కలిగినటువంటిది కాదు.
అంతేకాదు మాతో ఉన్న సహోదరులు కూడాను గలతీయుల్లోనున్న నేను ఇంతవరకు చెప్పిన సంఘాలు, మరి ఆ యొక్క 4 సంఘాలు ఈ గలతీతో కలిపి 5 సంఘాలకు శుభమని వారు వ్రాస్తున్నారు. 5 సంఘాలు ఏది అంటే అంతియొకయ, ఇకోనియా, లూస్త్రా, దేర్బే అనేటటువంటి సంఘము గలతీతో కలిపి ఈ గలతీలో ఈ ప్రాంతంలో ఉన్న ఈ సంఘాలకు వీరు శుభమని చెప్పి ఈ పత్రికను వారు ప్రారంభం చేసి ఉన్నారు. తండ్రైన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునుగాక. ఎప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు తను పత్రిక రాసినప్పుడు శుభములు తెలియచేసి పత్రిక ప్రారంభించడం అనేది తనకున్న అలవాటు. ఎందుకంటే ఏ సంఘానికి ఆయన ఉత్తరం రాసిన సంఘంలో ఉన్న వారికి శుభము. ఇది యేసు ప్రభు నేర్పించిన బోధము. యేసు ప్రభు వారు మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా సరే ఆ ఇంటి వారికి మొట్టమొదటి శుభమని చెప్పండి అని తెలియచేశారు కదా. అలాగే అపోస్తలుడైన పౌలు కూడాను ఏ సంఘానికి ఉత్తరం రాసినా ఆ సంఘానికి దేవుని నుండి వారికి ఒక విధంగా ఆయన శుభమని చెప్పి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను గురించి వారికి తెలియచేస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత కాలపు దుష్టకాలం నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ధర్మశాస్త్రమును బట్టి కదా మనం రక్షించబడతాం, ధర్మశాస్త్రం గైకొనడం ద్వారా కదా మనం నీతిమంతులుగా తీర్చబడతామని. కానీ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, కాదు, తండ్రైన దేవుని చిత్త ప్రకారంగా ప్రస్తుత కాలపు దుష్టకాలము నుండి, ఈ ప్రస్తుతపు దుష్టకాలములో మరి అనేక మంది దుష్టుడైన అపవాది సాతాను చేతిలో చిక్కిపోయి సర్వనాశనమైపోతున్నారు. కాబట్టి వారందరినీ విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తం తన్ను తాను కలువరి శిలువలో అప్పగించుకున్నాడు. ఆయన చనిపోయాడు. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక, ఆమెన్. ఎందుకంటే మన కొరకు ఆయన మరి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఆయన బలియాగం అవుట ద్వారా మనకు రక్షణ ప్రసాదించాడు కనుక యుగయుగములు మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టునకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది. నేటి సంఘములో ఉన్న చాలామంది క్రైస్తవ బిడ్డలు కూడాను భిన్నమైన బోధ వింటున్నారు. సంఘానికి వ్యతిరేకంగా తయారైపోతున్నారు, సేవకులకు వ్యతిరేకంగా తయారైపోతున్నారు. ఏదైతే మీరు ప్రారంభించే సంఘంలో ఉన్నారో ఆ సంఘము మీది. తల్లిదండ్రులు ఎంత పేదవాళ్ళైనా సరే ఆ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు. అంతేగాని సూటుబూటు వచ్చిన తల్లిదండ్రులని, సూటుబూటు వచ్చిన ఎవరో ఒకరికి మీరు తండ్రి అని వాడు వెంట వెళ్ళిపోతే మీకు ప్రయోజనం అయితే ఏమీ లేదు. ఈరోజు చాలామంది ఈ భ్రమలను పడుతున్నారు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు అయితే మంచోళ్ళు, ఆ పాస్టర్ గారు అయితే మంచి ధనవంతులు, ఆ పాస్టర్ గారు అయితే గొప్పవారు. లేదండి, అది భిన్న మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగి జీవిస్తూ భ్రష్టులైపోతున్నారు. కాబట్టి మరి ఇక్కడ సువార్త విషయంలో ఏదైతే వేరే సువార్త మీరు వింటున్నారో మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. నా ప్రియ సోదరి సహోదరుడా, మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మీతో గనుక మీ సేవకుని గురించి లేక సంఘాల గురించి విశ్వాసాల గురించి విరుద్ధంగా మాట్లాడేవాడు మీకు ఎదురయ్యాడా? వాడు సువార్త ప్రకటించేవాడు కాడు. వాడు దేవుని సంఘాన్ని చెరపగోరుతున్నవాడు, సువార్తను చెరపగోరేవాడు. ఎందుకంటే సువార్తకున్న లక్షణం ఏంటంటే మనము రక్షించబడాలి, పాపక్షమాపణ పొందాలి, క్రీస్తులో జీవించాలి, ఆయన రాజ్యంలో చేరే వరకు నమ్మకంగా ఉండాలి. సువార్తకున్న లక్షణం ఇది, సువార్తకున్నటువంటి భావం ఇది. కానీ ఈ రోజుల్లో ఈ సంఘం విడిచి మరొక సంఘానికి, ఈ పాస్టర్ గారిని విడిచి మరొక పాస్టర్ గారి దగ్గరికి రకరకాలుగా మనుషులను తిప్పుతూ వారి జీవితాలు చివరిగా ఏ స్థితిలో భ్రష్టులైపోతారో తెలియదు. కనుక ఈ యొక్క భిన్నమైన సువార్త అంటే భిన్నమైన మాటలు చెప్పి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. ఆ విషయంలో జాగ్రత్త పడవలసిన వారై ఉన్నారు మీరు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు గౌనుగాక. చూడండి ఎంత ఖచ్చితమైన మాటలు అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు గురించిన ప్రకటించిన సువార్త గాక, మేము ప్రకటించిన సువార్త రక్షణ సువార్త, పాప విమోచన సువార్త, పరలోక రాజ్యానికి చేర్చే సువార్త. ఈ సువార్త కాకుండా
ఒకవేళ గనక పరలోకం నుండి వచ్చి కొత్త బోధ, కొత్త సువార్త అని చెప్పి ప్రకటించి క్రీస్తును ప్రక్కన పెట్టించి, ఒకవేళ గనక అలాంటి సువార్త బోధించిన, అలాంటి మరి ఎవరైనా మీకు వచ్చి మనుషులే కానీ పరలోకపు దూతలే కానీ ప్రకటించిన వారు శాపగ్రస్తులు అవుదురుగాక. ప్రియ దేవునికి బిడలారా, ఈ మధ్యకాలంలో మరి చాలామంది సౌత్ కొరియాలో యేసు ప్రభు వారి యొక్క భార్య ఉంది అని కూడా తప్పుడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు పెళ్ళి అయిపోయింది, తనకు ఒక కుమారుడు ఉన్నాడు అని చెప్పి తప్పుడు వాక్యాలు బోధిస్తూ తిరుగుతున్నారు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అలాంటి ఎవరికి అల్లంటపగా ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా మాట్లాడుతూ క్రీస్తు సువార్తను చెరపడానికి ప్రయత్నిస్తుంటారు. వారు శపించబడిన వారు, వారితో మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా శపించబడతారు సుమా. అందుకే జాగ్రత్తగా ఆ విషయాలు మీరు కంట్రోల్ అయిపోయి అలాంటి మాటలు వినడానికి ఎప్పుడు ముందుకు వెళ్ళమకండి. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఎప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరొకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. మేము ఏ సువార్త ప్రకటించామో, పరిశుద్ధ గ్రంథమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు అప్పగించినటువంటి సువార్త మేము మీకు ప్రకటించున్నాము. అది కాకుండా వేరే భిన్నమైన సువార్త ఎవరు ప్రకటించినా అది మీరు అంగీకరించకూడదు. అది వారు శాపగ్రస్తులు అవుతారు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించకుండా చూస్తున్నానా, దేవుని దయను సంపాదించకుండా చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటి వరకు మనుషులకు పెట్టువాడినైతే క్రీస్తు దాసుడు కాకపోను. నేను మనుషులను సంతోషపరచడానికో నేను ఇది చేయట్లేదు, దేవుని దయ కోసం నేను చేస్తున్నాను. దేవుని దయ సంపాదించాలనుకున్నప్పుడు మనుషులు నన్ను దయ చూపించరు. దేవునికి నేను ఇష్టమైన వాడుగా ఉండాలనుకున్నప్పుడు మనుషులు నన్ను ఇష్టడుగా చూడరు. కాబట్టి ఒకవేళ కనుక మనుషులకి ఇష్టమైన వారుగా మీకు నచ్చిన బోధ నేను చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను క్రీస్తు దాసుడు కాలేను. క్రీస్తు చెప్పిందే నేను చెప్పాలి. ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా నిజమైన సేవకుడు ఆయన ఎప్పుడు కూడాను ధైర్యంగా ప్రభు తన చెప్పిన మాటలు బోధిస్తాడు. అయ్యో ఈ మాట బోధిస్తే సంఘం మానేస్తారేమో, చర్చికి రావడం మానేస్తారేమో, ఆ ఫీలింగ్ ఆయనకి ఉండదు. ఎందుకంటే దేవుడు చెప్పమన్న మాట చెప్పినప్పుడు కార్యసిద్ధి అవుతుంది. కనుక మనుషులను సంతోషపెట్టేవారుగా ఉంటే దేవుని సేవకుడు కాలేడు. దేవునికి సంతోషపెట్టేవాడై ఉన్నప్పుడే వాడు దైవ సేవకుడు. కనుక ఈరోజు అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి చాలా అద్భుతంగా ఈ పత్రికను రాస్తున్నాడు. అందరూ కూడాను దేవుని వైపు తిరగాలి, దేవుని తట్టు చూడాలి, దేవుని వాక్యాన్ని బట్టి బ్రతకాలన్నదే తనకున్నటువంటి ఆకాంక్ష. కనుక రండి తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో గలతీ పత్రికలో అపోస్తలుడు పౌలు రాసినటువంటి అమూల్యమైన మాటలు ధ్యానించినప్పుడు భిన్నమైన బోధ వైపు కానీ, భిన్నమైన బోధకుల వైపు కానీ, భిన్నమైనటువంటి ఆలోచన వైపు కానీ వెళ్లకుండా తండ్రి సత్య సువార్తను ఉన్నట్టుగా మేము అంగీకరించి ఆ సువార్త ప్రకారంగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని విన్న వాక్య ప్రకారంగా మేము ముందుకు సాగే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.